ఈ ఎన్నిక ఒక చరిత్రాత్మక ఎన్నిక కాబోతా ఉంది. కడియం శ్రీ కుటుంబం రాజకీయంగా శాశ్వత రాజకీయ సమాధి కాబోతా ఉంది. ఆ సమాధి కట్టడం కోసం గణపురం నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా ముందు వరుసలో ఉండి ఆ సమాధి కట్టడానికి రాళ్లు తయారు చేస్తా ఉన్నారు. 94 నుండి 24 అంటే దాదాపు 30 సంవత్సరాలు గణపురం నియోజకవర్గాన్ని అప్పనంగా ఒక దళిత ద్రోహి, ఒక నకిలీ దళితుడు, గణపురం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోచుకొని ఈరోజు వారసత్వ రాజకీయాల కోసం తన బిడ్డకు ఎంపీ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఊసర వెల్లుల రంగులు మార్చి తన రాజకీయ ఎదుగుదల కోసం మంత్రి పదవికి ఆశపడి బిడ్డను ఎంపీ చేయాలనే దురుద్దేశంతో ఈరోజు పార్టీ మారుతూ చెప్తాడు సిగ్గు లేకుండా, నేను అభివృద్ధి కోసము కాంగ్రెస్ లోకి పోయినని చెప్తున్నాడు. సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు. 10 ఏళ్ళు టీడీపీ అధికారంలో ఉంటే నీవే ఉన్నావు కదా, ఏకైక మంత్రిగా మార్కెట్ శాఖ చేస్తే నువ్వే అభివృద్ధి అవుతుంది, నీ ఇల్లు అభివృద్ధి అయ్యే. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చేస్తుంది, సాంఘిక సంక్షేమ శాఖ చేస్తుంది, విదేశాలలో ఆస్తులు సంపాదించుకుంటుంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇరిగేషన్ మంత్రి చేస్తుంది, బెంగళూరు ఆంధ్రలో ఆస్తులు పెంచుకుంటుంది. 10 ఏళ్ళు ఏకైక మంత్రిగా వరంగల్ జిల్లాను దోసుకుంటుంది. ఎన్టీ రామారావుకు ఎందుకు ఓటు పడుస్తుంది, ఎంతో ప్రేమగా చూసిన చంద్రబాబుకు ఎందుకు ఓటు పడుస్తుంది, మళ్ళీ సాటుగా బీఆర్ఎస్ పార్టీలో చేరినవు. నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు నీళ్లు, నిధులు, నియామకాలు సాధించాలి, తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ జాతికి అండగా ఉండాలి, ఆత్మస్థైర్యాన్ని పెంచాలి, ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేసే మాదిగ జాతి ఉద్యమంలో ఎక్కువ ఉన్నారు, ధూమ్ధామ్ కళాకారులు వాళ్ళే, ఆట పాట మాట రచయితలు వాళ్ళే, అక్రమ కేసులకు బలైన వాళ్ళే, తెలంగాణ వస్తుందో రాదో అని అసూలు వాసిన వాళ్ళు నా మాదిగ బిడ్డలే ఎక్కువ. వాళ్ళందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఒక లక్ష్యం కోసము కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చిటికనేలు పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరగడానికి, మాదిగల ఆస్థైర్యం పెంచడానికి, ఆనాడు తెలంగాణ రావడానికి గణపురం నియోజకవర్గం త్యాగం చేసింది. నన్ను ఒక ఉద్యమకారుడిగా తీర్చిదిద్దిన నియోజకవర్గం. నీకు సిగ్గుశరం ఉండాలి కదా, నువ్వు బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు వచ్చినావో చెప్పు. అప్పుడు నీ వ్యక్తిగత స్వార్థం కోసం అందులో జైన్ అయిందో లేదో, నేను ఉద్యమం చేసి కేసీఆర్తో తెలంగాణ మొత్తం తిరిగి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఈటెల రాజేందర్ దళితుల నుండి నొక్కొని మొత్తం తెలంగాణ మొత్తం తిరిగినావు.
నీవు ఎప్పుడైనా దళితుల కోసం తెలంగాణ మొత్తం తిరిగినవా? తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ మొత్తం తిరిగినవా? ఏ మొక్కం పెట్టుకొని ఈరోజు దళితులని చెప్పుకుంటున్నావు నువ్వు? బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినవో లేదో రాగానే నా ఎమ్మెల్యే పదవికి సూటు పెట్టాడు. ఫస్ట్ 2014లో నేను ఎమ్మెల్యే టికెట్ అడిగితే వచ్చిండో లేదో నాకు ఎమ్మెల్యే కావాలంటారు. ఆనాడు ఉద్యమ నాయకుడు మరి గణపురం నియోజకవర్గం ఎప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉండి గెలిచిన హరీష్ రావు ముందుపడి రాజన్న త్యాగం చేసి వచ్చిండు, ఆయనకి ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి, కడియన్సేకి అవసరమైతే ఎంపీ ఇద్దామని చెప్పేసి అప్పుడు ఎంపీకి పోయిండు. ఆయన లోపల ఆయనకు రగులుతూనే ఉన్నది, ఎట్లా పుల్ల పెట్టాలి, రాజయ్యకి ఎమ్మెల్యే కాకుండా ఎట్లా చేయాలని ఆలోచించి తన అనుచరులందరితో కూడా ఇక్కడ వ్యతిరేకంగా చేయించి నాకు నేను ఎంపీగా ఉన్న నాకు ఓట్లు ఎక్కువ పడ్డాయి, ఆయన వాళ్ళకే ఓట్లు వేయాలి, నాకు ఓటు వేయాలి, కానీ రాజయ్యకు ఓటు వేయొద్దు అని చెప్పేసి ఆ రకంగా కుట్ర వేయడం జరిగింది. అయిపోయిన తర్వాత నేను ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అయ్యాను. అది జీర్ణించుకోలేక అనతి కాలంలోనే కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఎత్తులు జిత్తులు అనేక రకాల కేసీఆర్ చెప్పిన మాట సిలువలు పలువలు చేసి ఓ దుర్మార్గుడు నా మైండ్ ఖరాబ్ చేసిండు రాజయ్య. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. గన్పూర్ నియోజకవర్గము నీ సొంతం, ఎవ్వడు కూడా అక్కడ ఏలు పెట్టాడు, ఆ నియోజకవర్గాన్ని చూసుకో అని చెప్పడం జరిగింది అన్నాడు. ఆయన చెప్పుతూ ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఆయన గణపురంలో 2 సార్ల ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు, కనీసము డిగ్రీ కళాశాల తీసుకురాకపోయాడు. కొన్ని జంతువులు తన పిల్లల్ని తినేస్తాయట. కడియన్స్ గారు కూడా ఒక నరరూప రాక్షసుడు. గణపురం నేను ఏదైనా చేస్తానంటే అడ్డుపడే డిగ్రీ కళాశాల రాకుండా చేయడం. గణపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ 23,000 మందితో షూడుపల్లి గన్పూర్ చాగల్ కలిపి మున్సిపాలిటీ కావాలంటే ఎంత దుర్మార్గుడు అంటే, మున్సిపాలిటీ కాకుండా ఆపిన గణపురం నియోజకవర్గ ద్రోహి 37.5 కోట్లతో 100 మంచాల హాస్పిటల్ మంజూరు చేసి నిధులు మంజూరై శంకుస్థాపన చేస్తారంటే దాన్ని ఆపేసి నేను వచ్చినాక చేద్దామని చెప్పేసి ఆపిన మూర్ఖుడు. ఫైర్ స్టేషన్ మంజూరు చేసి తీసుకొచ్చి గ్రాండ్ గా కార్యక్రమం చేద్దామంటే అది రేపు ప్రభుత్వం వస్తుంది నేను ఎమ్మెల్యే అని చెప్పేసి ఆపేసిన విశ్వాసఘాతకుడు. గణపురానికి ఆయన చేసింది శూన్యం. ఇప్పుడు నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో పోతున్నా అంటున్నాడు. టీడీపీలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అన్ని శాఖలు చేసినావు. బీఆర్ఎస్కి వచ్చినాక 3 చట్టసభలు ఉంటాయి, అసెంబ్లీ, కౌన్సిల్, పార్లమెంట్. 3 సభలకు ఎన్నికైనావు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అధికారంలో ఉన్నావు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో. గణపురాన్ని ఇన్ఛార్జి తెచ్చుకున్నావు, 2 సార్లు ఎమ్మెల్సీ ఉండి గణపురే ఇన్ఛార్జి. మొన్న ఎమ్మెల్యేగా కూడా గెలిచినావు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందంటే నువ్వు చేసినట్టు కాదా? సిగ్గుశీలం ఉండొద్దు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విడవ కాకపోతే తల్లి పాలు తాగి రొమ్ము కోసే రకం. ఇవాళ అన్న చెప్పినట్టు 25 అంతస్తుల హాస్పిటల్ ఉందంటే నా ప్రభుత్వం చేసిందని చెప్పుకోవాలి. గణపురం నియోజకవర్గంలో ఇన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, 7 నియోజకవర్గాలు ఉన్నాయంటే నా బీఆర్ఎస్ పార్టీ మేము రావడం వల్ల అని చెప్పుకోవాలి. ఈ రోజు ఇంటింటికి నీళ్లు ఇచ్చినామంటే మేము ఇచ్చినామని చెప్పుకోవాలి. ప్రతి చెరువు నిండుగా ఉంది, మత్తళ్ళు పడుతున్నాయంటే మేము చేయడం వల్ల. రహదారులు అభివృద్ధి అయినాయంటే మేము చేయడం వల్ల. రైతు బంధు ఇచ్చినామంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు. సిగ్గుశలం ఉండాలి కదా. ఇది చేసి నేను కాంగ్రెస్ లో పోయిందని చెప్పాలి. ఏం రైతు రుణమాఫీ డిసెంబర్ 9కి చేస్తానని రేవంత్ నమ్మబలికిండు. సోనియా గాంధీ పుట్టినరోజు నేను రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తానని. అది చేసిందని పోయినవా?
రైతులకు బోనస్ తో కలిపి 2500 రూపాయలు వడ్లు అమ్ముతిస్తానన్నాడు. అది చేసిందని పోయినవా? మహాలక్ష్మి పేరుతో మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెలలో ఖాతాలు వేస్తానని చెప్పిండు. అందుకు పోయినవా? 24 గంటల కరెంటు రాకుండా వచ్చిన కరెంట్ వస్తుందని పోయినవా నువ్వు? ఈరోజు మళ్ళా నల్ల నీళ్ళు పోయి ట్యాంకర్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది, అందుకోపోయినవా నువ్వు? దాదాపు 18 లక్షల ఎకరాల వరి ఎండిపోయింది నీళ్ళు అందియలేక, అందుకు పోయినవా నువ్వు? 10 ఏళ్లలో సస్యశ్యామలంగా ఉండి ఎక్కడ చూసినా పచ్చదనం, ఎందుకు పోయినావు అంటే క్లియర్ గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలా 4 నెలల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం విఫలం కాలే. ఈరోజు ఒక్క ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఆల్రెడీ కనీసము ఆన్ గోయింగ్ స్కీమ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ అట్లే పోనిచ్చేది ఉంటే ఇలా మంచి పేరు వస్తూ ఉండే. సంక్షేమ రంగంలో నెంబర్ 1 తెలంగాణ, ఇరిగేషన్ లో నెంబర్ 1 తెలంగాణ, తాగునీరుకు సాక్ష్యం తెలంగాణ. ఇట్లాంటి గొప్పలు చెప్పుకుని పోయి సిగ్గు శరం లేకుండా నీ వ్యక్తిగత ప్రయోజనాలకు నీ బిడ్డ భవిష్యత్తు కోసము నీకు మంత్రి పదవి కోసము అందులోకి పోయి నువ్వే అన్నావు కదా, క్రీస్తు శిష్యులు సంపత్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ జనగాం చనిపోతే సంతాప సభ యశవంతపురం కార్యాలయంలో అవుతుంటే ఆయన గురించి మాట్లాడకుండా 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. ఇవాళ వాళ్ళ పోయింది కాంగ్రెస్ పార్టీని కూలగొట్టడానికి, ప్రభుత్వాన్ని కూల్చడానికే పోయినాం అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏదో వెనకల సామెత ఉంటుంది, మాపడిది తింటా వండేదాకా ఆగుతా అన్నట్టు. ఇక్కడ కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యే పదవి, తర్వాత బిడ్డకు ఎంపీ పదవి, కేసీఆర్ దగ్గర ఒక పెద్ద మూట, కేటీఆర్ దగ్గర చిన్న మూట, పోచంపల్లి శ్రీనివాస్ దగ్గర కొసరు, దయాకర్ దగ్గర అసలు, మొత్తం అందరి దగ్గర అడుక్కునే అలవాటు ఉండి ప్రతిసారి బిడ్డ పెళ్ళైతే అడుక్కున్నాడు, ఇల్లు కడుక్కుంటే అడుక్కున్నాడే. కాంట్రాక్ట్ చేయకుండా కాంట్రాక్ట్ దగ్గర 6 కోట్ల రూపాయలు తీసుకున్న ఇల్లు కట్టుకున్నాడు. ఇదే జీవీఆర్ మన వెంకటేశ్వర రెడ్డి స్వయంగా నా దగ్గర వచ్చి చెప్పిండు. నేను పేరు కూడా చెప్తా ఉన్నా. నా దగ్గరకు వచ్చి కరియన్స్ గారికి నేను 6 కోట్లు ఇచ్చిన లింగంపల్లి ప్రాజెక్టు కోసం 100 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటే రాజన్న నువ్వు కేసీఆర్ దగ్గర నీకు 200 కోట్లు ఇస్తాడు, ఎందుకంటే నువ్వు నియోజకవర్గ ఓనర్, నీకు ఆలస్యాలు అవుతాయి అని చెప్పేసి. అప్పటికే ఎలక్షన్లు వచ్చినాయి, ఇక్కడ వసూలు చేసేసుకున్నాడు, కథం అయిపోయింది, ఇల్లు కట్టుకున్నాడు. మళ్ళా సొక్కం పూస లెక్క నీతి గురించి మాట్లాడతాడు, నిజాయితీ పరుడు అని చెప్పుకుంటాడు. ఇల్లు మొత్తం తెలుగుదేశంలో అందరూ తెలుసు. ఆయన ఎమ్మెల్యే అయితే ఆయన పెట్రోల్ పోయాలంటే, ఆయన డొక్కు స్కూటర్కు పెట్రోల్ పోయాలంటే కార్యకర్తలు పోసిండు. ఇళ్లకి వెళ్ళి బస్తలతో బియ్యం పంపిన వాళ్ళు ఉన్నారు, చింతపండు పంపిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన స్థాయి మర్చిపోయిన సిగ్గుండాలి కదా. నీ బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు గణపురాలు ఎంత ముందు పడి చేసిండు. ఇవన్నీ మర్చిపోయి శుద్ధ పూస లెక్క గణపురాన్ని అభివృద్ధి చేస్తాడు. ఏం అభివృద్ధి చేస్తే ఏం మిగిలింది? వచ్చిన వాటికన్నిటికి అడ్డుపడి, డిగ్రీ కళాశాలకు అడ్డుపడి, 100 బెడ్లకు అడ్డుపడి, మున్సిపాలిటీకి అడ్డుపడి, ఇప్పుడు సాగే ఏడీకి ఇక్కడ ఉన్నది. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ ఒకటి, అది బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి రాలే. లేకపోతే కేసీఆర్ గారు ప్రపోజల్ పంపించాడు. ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు ఢిల్లీకి పోయారు. కృష్ణపట్నంలో అద్వక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అక్కడ వచ్చింది. కొత్తగా రాష్ట్రాలు ఏర్పడితే అక్కడ ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ రావాలనేది రూల్. దాంట్లో నేను డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు అది మొదలుపెట్టి ప్రాసెస్ చేసి ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత బీజేపీ అక్కడ తొక్కిపట్టిండు. అది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలా. సో ఆ రకంగా ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ ఈయన ఎంపీ ఉన్నప్పుడు కొట్లాడాలి, అది శాత కాదు. ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది శాత కాదు. ఈ నియోజకవర్గానికి దిస్ ఈజ్ కడియం మార్క్ అనేది ఒక్కరు గురించండి. నేను చెప్తా, డాక్టర్ రాజయ్య మార్కు. గన్పూర్లో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందంటే రాజయ్య మార్క్. గణపురంలో రిజర్వాయర్లు ఉన్నాయంటే నీళ్లు రాకపోతే మొత్తం ఇక్కడ పడుకొని నీళ్లు ఇప్పించిన ఘనత డాక్టర్ రాజయ్యది. ఇన్ని రిజర్వాయర్లు అంటే రాజయ్యది. సోషల్ కింద మనకు కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయంటే తెలంగాణ ఉద్యోగాలు ఇప్పుడు జరుగుతూ ఉంటే 7 సీఐలు 16 మంది ఎస్ఐలు ఎంబడి పెట్టుకొని ఆడ శిలాఫలకం పడుతుందా ఇస్తారంటే
ఒక పక్క ఉద్యోగం చేస్తూ కాంగ్రెస్ అందరి ఎమ్మెల్యేలకు చెప్పుల దండలు పడతా ఉంటే రాజీకి మాత్రమే పూల దండలు పడేంత ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ సెక్రటరీల సమ్మె జరుగుతున్న క్రమంలో కస్తూర్బా పాఠశాలలు మోడల్ పాఠశాలలు ఈ రోజు ఉన్నాయి. ఇలా పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చిందంటే నేను, రెసిడెన్షియల్ మహిళా కళాశాల తీసుకొచ్చిందంటే నేను, ఇక్కడ మనకు అకామిడేషన్ లేకపోవడం వల్ల పెంబర్తులో కూడా కళాశాల నడుస్తా ఉన్నది. ఇవాళ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లో పాటు మొత్తం 7 ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ తోటి ఇవాళ రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ ఎంతో అభివృద్ధి అయ్యడానికి అవకాశం ఉన్నది. 10 ఏళ్ల కింద ఎవరైనా గణపురం నుంచి వెళ్ళి వేరే దేశాలకు పోతే ఇప్పుడు వస్తే గణపురం ఎవరు గుర్తుపడతారు? దట్ ఈజ్ రాజన్న మార్క్. రాజన్న మార్క్ అంటే గది. వచ్చిన వాటిని అడ్డుపడి నువ్వు అభివృద్ధి అయినవు. నువ్వు బినామీ అడ్రస్లతోటి హవాలా ద్వారా డబ్బులు పంపించి అల్లుని బిడ్డని అక్కడ పెట్టి ఆస్తులు సంపాదించింది నువ్వు. నకిలీ సర్టిఫికెట్లో చదువుకొని నా సర్టిఫికెట్ చూడమంటావు. సరిగ్గా ఇప్పుడు నీతో ఉన్న అమ్మను ఇంటర్వ్యూ తీసుకుంటే నువ్వు ఎవరికి పుట్టిందో అమ్మనే చెప్తుంది. అమ్మే కదా నిజం. అమ్మ చెప్తుంది ఎక్కడ పుట్టింది, ఏ ఊర్లో పుట్టింది అని చెప్పేసి. దానికి ప్రత్యక్ష సాక్షి దయాకర్ రావు గారు, వాళ్ళ నాన్నగారు. కడియన్స్ గారి నాన్నని చెప్పుకునేవాడు దయాకర్ వాళ్ళ దగ్గర ఏమంటారు, పాలే కాదు సేఫ్దార్గా పనిచేసేది వేరే పెద్ద మనుషులకి. ఇలా పనిచేస్తున్న క్రమంలో అక్రమంగా కొడుకు తల్లి ఇద్దరు వచ్చి ఇంట్లోకి వచ్చిళ్ళు. ఎందుకంటే నిజాలు నేను చెప్పబోతే, ఎందుకంటే అతని వల్ల సర్వం నాశనమైంది, నష్టపోయింది నేను. కానీ ఎక్కడ మోరల్ గా ఆయన కంటే ఎన్నడూ తగ్గలే. ఆయన కంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయినా, ఆయన కంటే నేనే వరుసగా 4 సార్లు గెలిచిన. ఆయన 4,000 7,000తో గెలిచింది మొన్న. నేను ఎప్పుడు 10,000 కంటే ఎక్కువనే, 12,000, 33,000, 58,000, మొన్న 37,000 మెజార్టీతో గెలిచిన. నా దగ్గర ఆయన పప్పులు ఉరికాయి. అందరూ అనుకుంటారు కడియేశ్వరకి మిండేదంటే డాక్టర్ రాజయ్యే. రేపు రాబోయే రోజులలో సవాల్ చేస్తా ఉన్నాం. ఒకటి, నీ రేవంత్ రెడ్డి నిండు సభలో కడియేశ్వరది మాలో మాదిగో తేల్చుకోవాలి. వాళ్ళ ఊర్లనే నిజ నిర్ధారణ కమిటీ వేసి సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించాలి ఇప్పటికైనా. ఎందుకంటే ఆయన సచ్చినుడు అని చెప్పేసి ఆయన ఇంటికి తెచ్చుకున్నావు కదా, నువ్వే నిండు సభలో ఆయన మాలో తెలియదు మాదిగో తెలియదు నిరూపించుకోమన్నావు. ఈరోజు రేవంత్ రెడ్డి మాదిగల వ్యతిరేకి. ఆయన క్యాబినెట్ లో ఒక్క మాదిగ లేడు. దామోదర్ రాజనరసింహ మూచి, ప్రసాద్ కుమార్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో మాల ఉపకులమైన పంబాల, తర్వాత మాల దాసరి భట్టు విక్రమార్క. మళ్ళీ ఎంపీ టికెట్ చూస్తే 2 మాలలకు. ఇవాళ రాహుల్ గాంధీ వాళ్ళు పెట్టిన తీర్మానం, రాజస్థాన్ లో ఒక తీర్మానం చేశారు ఒక్క కుటుంబం నుంచి ఒక్కరే అని చెప్పేసి. ఇవాళ పెద్దపల్లిలో అన్నదమ్ములకు వినోద్కు వివేక్ ఇద్దరు అన్నదమ్ములకు ఇచ్చుకుంటూ డాక్టర్ వంశీ అని చెప్పేసి అక్కడ ఒక మాల కులస్తుడికి 3వ వ్యక్తి, ఒక కుటుంబంలో 3వ వ్యక్తిగా టికెట్ అక్కడ. ఇదే రేవంత్ రెడ్డి ఇస్తాడు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బట్టి విక్రమార్కున్న తర్వాత మళ్ళీ రవికి అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు, ఆయనకు అక్కడ ఎంపీ ఇస్తాడు. ఆల్రెడీ ఆయన సలహాదారు, మంత్రి మండలి సలహాదారు, కేంద్రం రిప్రజెంటేటివ్ గా ఉండగా కూడా అక్కడ. ఇక్కడ సిగ్గుశలం లేకుండా అయ్యేది ఎమ్మెల్యే, బిడ్డకు ఎంపీ, బయళ్ళ కులస్తుడు అని చెప్పుకుంటాడు. 600 జనాభా, 429 ఓట్లు. తెలంగాణ మొత్తంలో ఒక గణపురం నియోజకవర్గంలో లేదా వరంగల్లో మాత్రమే 20-30 ఊర్లకు ఒక ఇల్లు ఉంటుంది. సోషల్ జస్టిస్ అంటే ఏంటి, సామాజిక న్యాయం అంటే ఏంటి? మాదిగోళ్ళని నువ్వే తింటావు, మాలోళ్ళని నువ్వే తింటావు, ఉపకులాలని మొత్తం నువ్వే తింటావు. ఎట్లా చెప్పింది? ఈరోజు ఎవరైనా ఆయన ముఖాన ఎవరైనా తిరుగుతున్నారంటే పైసలు పెట్టి పైసలకు అమ్ముడు పోయేవాళ్ళు. తర్వాత ఆయన ఎక్కడ ఢిల్లీకి రాకుండా చేస్తాడో, ఎక్కడ పనులు ఆపిస్తాడో,
ఆనాడు ఎన్కౌంటర్లు చేసిండు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా. ఆయనకు దగ్గరున్న వాళ్ళేమో అందరు టార్గెట్ చేసి బాషెట్టి రాములు లాంటి వాళ్ళు, యాదగిరి లాంటి మరికొండకు సంబంధించిన పద్మశాలలో చేసిండు. ఎందుకంటే నేను పద్మశాలలో ముఖాన్నే ఉండేది. చిరంజీవి లాంటి ఈడీ ఎస్సీ కార్పొరేషన్ పద్మశాలలో పెట్టేది అప్పుడు మొత్తం. ఇక్కడేమో బలరాం, గోరింట బలరాం ఎంత అవినీతి పరుడు, సోషల్ ఫేర్ మినిస్టర్లో ఉన్నప్పుడు గోరింట బలరాం కొండంత ఎట్లా వేయడం చెప్పేసి వార్తాపత్రికలో పెద్ద హెడ్డింగ్ వచ్చింది. అప్పుడు సగం పేజీ నిండా 10% తీసుకుంటే 2% ఏమో గోరింట బలరాంకు, 8% ఏమో కడియం శ్రీహరికి. జిల్లా కొన్న, బోర్లు కొన్న, ఆఖరికి రినాల్డ్ పెన్నులు కొంటే కూడా దాని దగ్గర కూడా దోసుకున్న దుర్మార్గుడు ఈయన నీతి గురించి మాట్లాడతాడు. నేతి బీరకాయలు ఎంత నేతి ఉంటుందో ఆయన మాటల్లో అంత నీతి ఉంటుంది. సిగ్గుచేటు కదా. ఒక్కసారి మోసం చెప్తావు, 2 సార్లు మోసం చెప్తావు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 8 సార్లు, ఇప్పుడు 10 సార్లు అయిపోయా. 10 ఏళ్ళు అందులో ఉన్నప్పుడు చెప్తే, 10 ఏళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు చేస్తే, అందరి హక్కులు హరించేస్తుంది. సిగ్గుశరం ఉండొద్దు, ఉండాలి కదా. ఎందుకంటే నేను ఒప్పుకునే కాదు, ఒకవేళ నేను బయలుదేరి నేను చెప్పుకున్నాను సిగ్గుశరం లేకుండా, పుట్టింది వేరే దగ్గర అయినా కూడా బయలుదేరి నేను చెప్పుకుంటున్నా. మా అయ్య కులమే నాకు వస్తుందని చెప్తున్నావు. మీ అయ్యకే కులం లేదు కదా. మీ తాతను చూపించమను. కాదా, నా బిడ్డ లాంటి దానివి, మీ తాతను చూపించమను. కరెక్ట్ గా మీ తాతను చూపించమను. మీ నాన్నకు అన్నదమ్ములు ఉన్నాయి కదా, వాళ్ళ డిఎన్ఏ, మీ నాన్న డిఎన్ఏ పరీక్ష చేస్తే సరిపోతుంది. ఇట్లా ఒక్కరు కూడా నేను రెడీ టు ఫేస్ ఎక్కడైనా కూడా యూరిడిక్షన్ ఎదుర్కోవడానికి, చట్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా ఇవాళ మోటుపల్లి నరసింహులు మాట్లాడుతున్నాడు కదా. నీ టీడీపీలో ఉన్నప్పుడు నీ సహచర ఎమ్మెల్యే 2 నెలలు అక్కడ పర్వతగిరిపై మొత్తం సర్వే చేసి కథ చేసి ఒక పుస్తకం చేసి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిండప్పుడు. ఈయన పుట్టుపూర్వోత్తరాల పుస్తకం. దయాకర్ రావు మొత్తము సజీవ సాక్ష్యం ఇప్పటికి కూడా. నా సర్టిఫికెట్ చూడమంటావు, నకిలీ సర్టిఫికెట్ పట్టు, నా సర్టిఫికెట్ చూడమంటావు. ఆయనే మోసం చేసిండు. సింగిల్ మోసం అంటే బిడ్డ డబుల్ మోసం. కులం మోసం, మతం మోసం. మత విశ్వాసాలను గౌరవిస్తాం మనం డెఫినెట్ గా. ప్రేమ వివాహాలలో బాధలు ఉంటాయి, ప్రేమ వివాహాలలో కట్నాలు పోతాయి. బిడ్డ కనుక అయ్యే వాళ్ళు ఇష్టంతో పెరిగితే 50 లక్షలు ఇస్తారు. ఆమె ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే 50 టుప్ప. ఓ రిసెప్షన్ ఉండదు, ఎక్కడో పోయి ఆటో చూసుకుంటా బతుకుంటారు. ఎందుకంటే ప్రేమలో ఉండే గొప్పతనం ఒప్పుకున్నాం. మరి నువ్వు ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇది సబ్జెక్టు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరి క్యాస్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది. కింద ఎఫిడవిట్ సంతకం పెడతారు ఇద్దరు. కానీ ఎప్పుడైతే మతపరమైన వివాహం జరుగుతుందో, ముస్లిం మతపరంగా జరిగినప్పుడు గ్రీన్ అండ్ రెడ్ పేపర్స్ మీద అఫిడవిట్ ఉంటుంది. వాటి మీద అఫిడవిట్ మీద సంతకం చేయాలి. అంటే ముస్లిం మత విశ్వాసాలు నేను గౌరవిస్తా అని చెప్పేసి ప్రమాణం చేస్తూ సంతకం పెట్టాలి. అట్లా సంతకం పెట్టిన తర్వాతనే పెళ్లి జరుగుతుంది. మా ఊర్లో సింగపురం బాబు వాళ్ళ బిడ్డను శివుని పెళ్లికి ఇచ్చినప్పుడు ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ కూడా మత గురువు మన సుబేదారుల దర్గాలో ఉంటాడు, ఆయన దగ్గర ఎదురుపాస సంథింగ్ ఉంటుంది, అక్కడ జరిగింది అంతా కూడా. సో ఆ కార్యక్రమాలు అంత గొప్పగా చేసుకున్న మేము ఒప్పుకుంటాం. ముస్లిం మతాన్ని గౌరవిస్తూ పోయినావు, కానీ మత విశ్వాసాలకు అనుగుణంగా ఉండాలి. నేను కులం మారుతుంది కానీ మతం మారుతుంది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఎంత అవివేక్ అంటే మతము ఒక మోసము, కులం ఒక మోసం, 2 మోసాలు ఉన్నాయి అక్కడ. ఆమె ఓసి అవుతుంది ఎప్పుడైతే ముస్లింలు చట్టపరంగా వాళ్ళ మత విశ్వాసం ప్రకారం పెళ్లి చేసుకున్నప్పుడు అట్లయితుంది. లేదా నువ్వు హిందూ మత సాంప్రదాయం ప్రకారం కనుక పెళ్లి చేసుకుంటే ఆ సర్టిఫికెట్ చూపించాలి. ఇన్ని మొత్తము ఇవాళ సుప్రీంకోర్టు లెవెల్లో, హైకోర్టు లెవెల్లో, తెలంగాణ మొత్తం అదొక ఆంధ్రప్రదేశ్ లో చర్చ జరుగుతుంది కదా. నీ కులం మీద చర్చ జరుగుతుంది, నీ మతం మీద చర్చ జరుగుతుంది. నువ్వు నకిలీ సర్టిఫికెట్ పెట్టుకొని నా సర్టిఫికెట్లో నాది ఎంక్వైరీ ఏమంటారు దాన్ని, నిన్న స్కూటీలో మేము సక్సెస్ అయినామని చెప్పి మాట్లాడి సిగ్గుండదు. నీ మనసాక్షి ఒప్పుకుంటుందా? నీ కుల విషయంలో ఒప్పుకుంటుందా? నీ మతం విషయాలు ఒప్పుకుంటుందా? నీ కాదు బిడ్డల పేరు ఏంటంటే నదియా అట్లా కాదు, నదియా, నజీర్.
నజీర్ ముందుది మొదటి పెద్ద బిడ్డ, రెండో పేరు మెహందీ నజీర్ కడియం. ఎవరిని మోసం చేస్తానికి ఎక్కడన్నా ఎటుమొక్కన పోతుంది, ఎవరి కులం మొక్కన పోతుంది, బిడ్డ వారసత్వం ఎట్లొస్తుంది, కడియం వస్తుందా అండి ఎక్కడన్నా? కొడుకులకైతే పెట్టుకుంటుంది అనుకుంటా, బిడ్డలకి ఎక్కడైనా హిందూ సంప్రదాయంలో తప్పే కదా. ముస్లిం సంప్రదాయంలో పేరు అక్కడ రెండు తోక షరీఫ్ ఆయనదేమో ముస్లిం తోక ఉంటుంది, తర్వాత కరీం మళ్ళీ ఇంకో తోక, మళ్ళీ ఆంధ్ర ముస్లిం. ఎన్ని చెప్పాలో నిజంగా ఇవన్నీ కూడా ఐ స్వేర్ గాడ్ అన్ని నిజాలు నేను చెప్పినాయి, అన్ని రకాల మోసమే. ఇవాళ అబద్ధాల పుట్ట మీద ఆయన జీవిస్తూ ఉన్నాడు. తప్పకుండా ఆయనకు రాజకీయ సమాధి ఎన్నికలు. మొన్న కేసీఆర్ చెప్పాడు, శాశ్వతంగా రాజకీయాల నుండి వైదొలిగే పరిస్థితి. ఇప్పుడు బిడ్డ కావ్య మా సుధీర్ కుమార్ చేతిలో ఓడిపోబోతుంది. అదేవిధంగా సిగ్గు శరం ఉండేది ఉంటే నీకు నైతిక విలువల గురించి మాట్లాడతావు కదా. మొన్నటిదాకా కారు గుర్తు మీద ఇక్కడ గెలిచినావు, నీకు నైతిక విలువ ఉన్నా నేను ఏ రకంగానైతే తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలోకి పోయినా, నీకు దమ్ము ధైర్యము సిగ్గు లజ్జ ఇంకేమన్నా ఉంటే నువ్వు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా, చూసుకున్నాం. నువ్వా నేనా తెలుసుకున్నాం. గణపురంలో నువ్వు అభివృద్ధి చేసినావా, నేను అభివృద్ధి చేసినా, నువ్వు నీతివంతుడా నేను నీతివంతుడా, నీ మార్కెంది నా మార్కెంది చూసుకున్నాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సవాల్ నీకు ఇప్పటికి కూడా గణపురంలో ఏ ఊరికి రావాలన్నా కూడా నువ్వు రాజీనామా చేసి మాత్రమే రావాలి. రాకపోతే మాదిగలందరూ తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కరు ఇప్పుడు మాట్లాడుతుంటే మా వాడకు రాకుండా చెప్పులు కడతామంటున్నారు. ఏం మాట్లాడాలి, చెప్పులు కడతాం సార్ మా దగ్గర, ఇంకో దగ్గర పోతే సాగు తప్పు కొడతాం అనుకుంటున్నారు. ఎందుకంటే మాదిగల హక్కులు హరించిన దుర్మార్గుడు. మాదిగలు మాలలు ఉపకులాలు అందరినీ దోచుకున్నావు కదా. మళ్ళీ ఇవాళ నీ బిడ్డ వారసత్వం కోసం గణపురం నియోజకవర్గాన్ని బలి చేసి నువ్వు కాంగ్రెస్ పోతావు. ఆమెమో ఎంపీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ప్రజలు ఓర్చుకునే పరిస్థితులు లేరు. కర్రుగార్చి వాతు పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గణపురం నియోజకవర్గం నుండి కసితో ఉన్నారు. 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. గన్పూర్ నెంబర్ 1 ఉంది. సుధీర్ కుమార్ గారికి గణపురం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి కాస్త ఆలస్యం వచ్చింది. ఆయన 94లో తెగిపోయిన స్లిప్పర్స్ అండర్లైన్ చేసుకో, డొక్కు స్కూటర్ అండర్లైన్ చేసుకో, తర్వాత గోనె సంచులతోటి కిటికీలకు గోనె సంచులు, గచ్చు నేల, మార్కెట్ మంత్రి 2 నెలలు 3 నెలలు కాకుండా 2వ అంతస్తు అవినీతి. రెండోది ఇప్పుడున్న బిల్డింగ్ గురించి చెప్పిన, నువ్వేం సంపాదిస్తున్నావు, నేనున్న డాక్టర్ని, నా భార్య సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్, నా 2 కొడుకులు డబుల్ పీజీ చేసి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, నా కొడుకులు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్. 1984 నుండి నేను ఐటీపీ చేస్తున్నా. నేను 2009 ఎమ్మెల్యే కాకముందు నాకు 4 కార్లు, నాకున్న ఆస్తులను కూడా ఐటీలో చూపించాను. నేను ఎమ్మెల్యే కాకముందు నా ఆస్తులంతా రెడీ. నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తులంతా చూపించు, ఇప్పుడు నీ ఆస్తి ఎంత చెప్పు చాలదు. ఎట్లా 30-40 ఎకరాలు నీకు దేవుడిలో భూమి కొంటావు, పెట్రోల్ బంక్ ఎట్లా వస్తుంది, ఆర్మిచర్ ప్లాంట్ ఎక్కడిది నీకు, 10 కోట్లతో ఇల్లు ఎక్కడిది నీకు, ఎన్ని ఫ్లాట్లు హైదరాబాద్ లో అపార్ట్మెంట్స్, ఎన్ని చెప్పాలని అవినీతి గురించి? ఎవరన్నా ఎక్కడన్నా విదేశాలలో ఉన్నది మనకు చూపిస్తారా? అది ఎట్లొచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లొచ్చిందో చెప్తాను. ఆయన సోషల్ ఫేర్ మినిస్టర్ ఉన్నప్పుడు సంపాదించిన పైసలు అధికారులతో బెంగళూరులో హోటల్ కొంటాడు, అధికారులే పోయి కొంటారు అక్కడ. నేను అందరూ చెప్తున్నా కదా. తర్వాత బిడ్డ అల్లుడు మలేషియా, సింగపూర్ అక్కడ ఉండి ఈ ఇక్కడి నుంచి వెళ్ళి హవాలా ద్వారా డబ్బులు పంపిస్తే అక్కడ ఆ డబ్బులతోటి భూములు కొనేస్తారు. ఎప్పుడో 90 ఏళ్ళలో కొన్న భూములు
దాదాపు ఇప్పుడు అవన్నీ 10 రెట్లు 20 రెట్లు పెరిగినాయి. ఎందుకు బయటపడ్డదంటే ఇంకో హవాలకు కొన్నప్పుడు వేరే హవాల ద్వారా కొన్నాడు అక్కడ, మళ్ళీ అక్కడ 15 కోట్లు 20 కోట్లు ఆయన ఉప ముఖ్యమంత్రి అప్పుడు ఇంకొకప్పుడు అవసరమైన తీసుకొచ్చినప్పుడు ఇంకో హవాల ద్వారా అవి పోతే వీళ్ళకి పడక మొత్తం బయటపెట్టి అన్ని పట్టుకొచ్చాడు. కానీ మరి మీరు అనొచ్చు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే ఇన్ని రోజులు ఒక్కటే పార్టీలో ఉన్నావు కాబట్టి ఆయన కథ అంతా చెప్పలేదు. అంతకుముందు నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయనకు నాకు చెడు కూడా చూసింది కదా. ఇప్పుడు ఏమైంది, దొంగసాటుకు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇంటి దొంగ గురించి ఎవరు చెప్తారు చెప్పు, మన పరువే పోతుంది కదా చెప్తే. అందుకే ఇన్ని రోజులు మాట్లాడలేదు. నేను చెప్పిందంటే మొత్తం వాళ్ళతో ఉన్న టీడీపీలో నాయకులు అందరికీ తెలుసు, ఎన్కౌంటర్ల గురించి తెలుసు, ఆయన చరిత్ర మొత్తం తెలుసు, ఆయన ఎక్కడెట్లా ఏమైనా చేసేదో కూడా అందరికి తెలుసు. కాబట్టి నన్ను ఎక్కువ మాట్లాడితే ఆయన ఎక్కువ కథ అంతా బయటకు వస్తుంది. సో కాబట్టి నేను ఆయనను వ్యక్తిగతంగా కాకుండా పార్టీగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా ఆయన కాంగ్రెస్ నుండి ఏం చేద్దామని పోయిండో కనీసం మేనిఫెస్టో ఉండాలి కదా ఆయనకొకటి. నేను వీరి కోసం పోతున్నా అంటే నేను తీసిన 37.5 కోట్ల 100 బెడ్డెడ్ హాస్పిటల్ మళ్ళీ తీసుకొచ్చిందని చెప్పుకుంటావా? నేను తీసుకొచ్చిన గన్పూర్ మున్సిపాలిటీ నేను తీసుకొచ్చిందని చెప్పుకుంటావా? ప్రాజెక్టులన్నీ అయ్యాయి, ఇలా మొత్తం అక్కడక్కడ కరువుది గల్లా ఎగిరేస్తని చెప్తా. గణపురం కరువు లేదు, ఏ చెరువు వెళ్ళలేదు, ఇలా మొత్తం ఒక ఎకరం వెళ్ళిన పరిస్థితి లేదు గణపురంలో. సస్య శ్యామలంగా ఇలా ఉన్నాయి. కారణం రాజయ్య, దట్ ఈస్ రాజయ్య మార్క్. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గణపురం నియోజకవర్గ ప్రజలు మేల్కోవాలి. ఎవరైనా అవకాశవాదులు ఇంకా ఆయనతో పోయేది ఉంటే దయచేసి దళితుల ఎవరైనా ఉంటే, అందులో మాదిగ వాళ్ళ ఎవరైనా ఉంటే ఎవ్వరు కూడా మనసు చంపుకొని ఏమంటారు ఆత్మద్రోహం చేసుకోవద్దని చెప్పేసి 2 చేతులు జోడించి వాళ్ళందరూ బయటికి రావాలి. నా మాదిగ బిడ్డలందరూ, నేను మాదిగ అస్తిత్వం కోసం, మాదిగల ఉనికి కోసం, మాదిగల ఆత్మగౌరవం కోసం దండోరా ఉద్యమం ద్వారా రాజకీయాలకు వచ్చిన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, దయచేసి ఆ దుర్మార్గుడు, నయవంచకుడు, దళిత ద్రోహి, దళిత దొర, కల్నాయకుడు మీరు ఎవరు కూడా ఉండొద్దని 2 చేతులు జోడించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.